ఖరీదైన ఫోన్ ఎక్కడ పడిపోయిందో తెలియకుండా ఉన్నావంటే అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నావా? మొన్న మినిస్టర్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి అడుగులు కొంచెం నేల మీద పడ్డం లేదు. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అలవాట్లు, మొత్తం సర్కిలే మారిపోయింది. ఏమండి, పెళ్లికెళ్ళి అక్షింతలు వేసి రాకుండా అప్పగింతల దాకా ఉన్నావా ఏంటి? అబ్బా ఆ పెళ్లి సంగతి వదిలేయండి. ముందు మన ఇంట్లో జరగాల్సిన పెళ్లి గురించి ఆలోచించండి. ఆ అమ్మాయిని గుళ్ళో చూసినప్పటి నుండి ఎంత తొందరగా పెళ్ళైపోతుందా, ఎప్పుడు నీ కోడలైపోతుందా అన్నట్టుగా ఉంది కదా. నువ్వు చెప్పాక తెలుసుకోకుండా ఉంటానా? వివరాలన్నీ తెలుసుకుంటాను. మనం అడిగితే కాదనరు వేదవతి. మంచి రోజు చూసుకుని వెళ్ళి అడుగుదాం. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ అంటే ఆడపిల్ల కదండి. అయిన వాళ్ళు, ఆశపడేవాళ్ళు చాలా మందే ఉంటారు. మనం అడిగేలోగా వేరే సంబంధం కుదిరిపోతుందేమో, లేకపోతే మన అబ్బాయి మనసులో ఒక అమ్మాయి ఉన్నట్టుగానే ఆ అమ్మాయి మనసులో కూడా వేరెవరైనా ఉన్నారేమోనని టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ మొత్తం తీరిపోయింది. అయితే ఓకే. అవును, ఏమన్నావు? మన అబ్బాయి మనసులో అమ్మాయి ఉందా? అవును, మనకి తెలియకుండా చాలా నడిపిస్తున్నాడు మీ కొడుకు. ఈరోజు పెళ్లికి హోటల్కి వెళ్ళాను కదా, అక్కడ దొరికిపోయాడు. ఇంత టెన్షన్ మ్యాటర్ని అంత కూల్గా చెప్తున్నావేంటి వేదవతి? ఇక్కడ నువ్వేమో వేరే అమ్మాయిని చూసావు, వాడి మనసులో ఇంకో అమ్మాయి ఉందంటున్నావు. అబ్బా చెప్పేది పూర్తిగా వినండి. ఈరోజు హోటల్లో విక్రమ్ ఒక అమ్మాయితో మాట్లాడడం చూసి నేను టెన్షన్ పడ్డాను. కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూశానండి. ఎవరో తెలుసా? ఎవరు? మనం గుళ్ళో చూసిన అమ్మాయి. నేను కోడలిగా తెచ్చుకోవాలనుకుంటున్న అమ్మాయి. చూసారా, నేనే అమ్మాయినైతే కోడలిగా తెచ్చుకోవాలనుకుంటున్నానో అదే అమ్మాయిని నా కొడుకు ఇష్టపడుతున్నాడు. వేదవతికి మాత్రమే నచ్చింది కదా, ఎలాగోలా ఈ సంబంధం చెడగొట్టొచ్చు అనుకుంటే అదే అమ్మాయిని విక్రమ్ కూడా ఇష్టపడుతున్నాడా? అయ్య బుద్ధే కొడుకు కూడా వచ్చినట్టుంది. కోటీశ్వరుల అమ్మాయిలు క్యూలు కడుతుంటే ఈ పేదవాళ్ల పైటలు పట్టుకుని తిరుగుతున్నారెందుకో? ఈ వేదవతి కన్నా అది ఇంకా ముదుర్లా ఉన్నట్టుంది. అది కూడా వచ్చిందంటే ఇద్దరిని తట్టుకోవడం కష్టం. ఎలాగైనా దీన్ని చెడగొట్టాలి. ఏమో అనుకున్నాను గాని నా కొడుకు బాగానే డెవలప్ అయ్యాడు. ఏడి వాణ్ణి రమ్మను. అబ్బా వద్దండి, ఇప్పుడు వాడితో ఏం మాట్లాడొద్దు. వాడు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్న సంగతి మనతో చెప్పలేదు కదా. అలాగే అదే అమ్మాయిని వాడి కోసం చూశామని మనం చెప్పొద్దు. పెళ్లి చూపుల్లో సర్ప్రైజ్ ఇవ్వాలి. వాడది చూసి థ్రిల్ అవ్వాలి. అంతవరకు వాడికి సంగతి తెలియకూడదండి. వెంటనే పంతులు గారితో వాళ్ళ కబురు పంపిద్దాం. వీలైనంత తొందరగా వాళ్ళ పెళ్లి చేసేయాలండి. అలాగే పద. చేస్తావు వేదవతి. నేను చేతకాందాల్లా చేతులు ముడుచుకు కూర్చుంటే నువ్వేమన్నా చేస్తావు. విక్రమ్ ఇష్టపడే అమ్మాయినే మీరు చూస్తున్నారని చెప్పకుండా థ్రిల్ చేద్దామనుకుంటున్నారు కదా. ఈ గ్యాప్లో మిమ్మల్ని ఎలా థ్రిల్ చేస్తానో చూడండి. విక్రమ్కి విషయం తెలిసే లోపలే ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేస్తా. ఈలోగా అదిరిపోయే సంబంధాలు తెచ్చి నేను చెప్పిందే
ఇన్స్టాల్మెంట్కి సరిపడా డబ్బు వస్తుంది. కావాలని ఎవరు పడేరే, ఇలా అనుకోకుండా పడేస్తేనే జాగ్రత్త తెలియదు అంటారు. అయినా ఈ మధ్య వాళ్ళు తెలియడం లేదులే. ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నాను? ఇప్పుడు లెఫ్ట్ తీసుకో. నేను రైట్ తీసుకుంటాను. ఇప్పుడు నువ్వు కార్ దిగకపోతే అమ్మ మాట కాదన్నట్టే. లేదు, నేను అమ్మ మాట వింటాను. ఒకవేళ నా ఫోన్ అతని కార్లో ఏవైనా పడిపోయిందా? ఏదో ఒక విధంగా ఫోన్ దొరికితే బాగుండు. కాసేపు నిద్రపోని అమ్మా, నిద్ర వస్తుంది. మీ అమ్మ కాదు, అమ్మమ్మ ఇక్కడ. నిద్రపోతే ఇచ్చిన పని ఎవరు చేస్తాడమ్మా? మేడం 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 మీరేంటి మేడం? అమ్మో, అయ్యో, అమ్మ నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా? మీరేంటి మేడం ఇక్కడ? చూస్తే చూడండివమ్మా, ఏమవుతుంది? చూస్తే చూడండి ఏంటి మేడం? కొంపలు అంటుకుంటాయి. అయినా ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా డైరెక్ట్ అటాక్ ఏంటి మేడం? నువ్వు మాత్రం చెప్పొచ్చావా? డైరెక్ట్ గా నా ఆఫీస్లోకి అటాక్ చేయలే ఏంటి? నీ జాబ్ పోయిందా? వాళ్ళ మీద నేను కేస్ ఫైల్ చేయాలా? నా వెనక్కి తిరుగుతూ చివరికి నా దగ్గరే జాబ్లో జాయిన్ అవుతావా? ఎందుకు చేసావు ఇదంతా? అసలేంటి నీ ప్లాన్? ఏం చేద్దామనుకుంటున్నావు? ఏంటి నీ ఉద్దేశం? చెప్పు, ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు అవన్నీ ఎందుకు మేడం? తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు వెళ్ళండి మేడం. అసలే అమ్మా నాన్నకి మన మ్యాటర్ ఇంకా చెప్పలేదు మేడం. మ్యాటరా? ఏం మ్యాటర్ ఉంది మన మధ్యలో? అంటే నా వెంట పడింది నన్ను ట్రాప్ చేసి నీ వల్ల వేసుకోవడానికన్నమాట. అవును, అన్నట్టు కవిత్వం కూడా రాసినట్టున్నావు కదా? కళ్ళు కలువ రేకుల్లా ఉంటాయా? ముక్కు బంగారంతో పోత పోసినట్టుంటుందా? నేను లేకపోతే ఈ లోకమే అక్కర్లేదు, ఉంటే ఈ లోకంతో పనిలేదా? నాకోసమే రాసావు కదా? మొత్తానికి బాగానే ఫుల్గా ఫోకస్ పెట్టావు. ఏదో నా లెవెల్లో నేను ట్రై చేశాను మేడం. వదిలేండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. ఏంటి వదిలేసేది? యాక్చువల్లీ ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఒక అమ్మాయిని 14 సెకండ్లు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తేనే అరెస్ట్ చేయొచ్చు. అలాంటిది నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎన్నిసార్లు చూసావు? ఇంకా నన్ను ఫాలో అయినందుకు, అబద్ధం చెప్పి నా దగ్గర జాబ్లో చేరినందుకు ఐపీసీ సెక్షన్ 68A and 66 ప్రకారం వాటన్నిటితో పాటు బుగ్గ మీద ముద్దు పెట్టినందుకు కూడా ఏదైనా సెక్షన్ ఉంటే అది కూడా కలిపి వేసేయండి మేడం. ఎంత ధైర్యం నీకు?
నాకే నాకే ముద్దు పెడతావా? ఏం చేయమంటారు మేడం? ఇంతకు ముందంటే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఏదోలా కంట్రోల్ చేసుకునేవాడిని. ఇప్పుడు మరీ ఇంత క్లోజ్గా పెదాల దగ్గరికి బుగ్గలు తీసుకొచ్చి పెడితే ముద్దు పెట్టకుండా ఎలా ఉంటాను మేడం? ఆపుకోవడం ఎవరి వల్ల కాదు మేడం. నా ఇంటెన్షన్ అర్థమైంది కదా? ఇప్పుడు మీ ఇష్టం మేడం, ఏం చేసుకుంటారో చేసుకోండి. చేసిందంతా చేసి ఏం చేసుకుంటావో చేసుకో అని ఎంత సింపుల్గా చెప్తున్నావు. సింపులా? ఇది మీకు సింపుల్గా కనిపిస్తుందా? ఎన్ని పాటలు పడ్డానో మీకేం తెలుసు మేడం? ఇల్లు బిజినెస్ తప్ప వేరే లోకం తెలీదు. అలాంటి నన్ను ఒక్క చూపుతో పడేసి వదిలేసిపోయారు. గట్టిగా ఒక అమ్మాయితో 10 నిమిషాలు మాట్లాడిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు మేడం. అలాంటిది మీ వెంట పడి, మీ దృష్టిలో పడి, మీ దగ్గర జాబ్లో జాయిన్ కావడానికి ఎన్ని పాటలు పడ్డానో మీకెలా తెలుసు మేడం? మీకేం తెలుసు? మీకు మా పాటలు ఏవీ కనిపించవు మేడం. మేమేదో మీ వెంట పడుతున్నట్టు, వల్ల వేసుకోవడానికి చూస్తున్నట్టు ఏదేదో మాట్లాడతారు. మా మనసులో ప్రేమ మాత్రం అర్థం చేసుకోరు. సర్లేండి మేడం, ఎంత చెప్పినా మీరు వినరు. ఏవో సెక్షన్లు చెప్పారు కదా, ఆ సెక్షన్ల ప్రకారం ఏదో ఒక శిక్ష వేసేయండి. ఏం శిక్ష వేయాలి? జీవితాంతం నా జైల్లో బందీగా ఉండే శిక్ష వేనా? ఏమన్నారు మేడం? నువ్వు మేడం మేడం అని పిలిచే పిలుపుకే సగం పడిపోయాను. కానీ నువ్వే తెలుసుకోలేకపోయావు. Yes, you are my girl. You are my girl. మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని పైకేమీ తెలియనట్టు కావాలనే ఆడుకున్నావు అన్నమాట. నిన్ను ఆగు. కళ, పెద్ద బాబుకి ఏదో అయింది, మళ్ళీ వచ్చి తుడుచుకుంటే మంచిది. అమ్మో, ఈ కళ నిజమైతే ఎంత బాగుండు. గుడ్ మార్నింగ్ నాన్నా. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి నాన్నా, నిద్ర లేచి కూడా బెడ్ దిక్కుండా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. రాత్రి చెప్దామనుకున్నాను, కానీ లేట్ అయింది. నీకొక మంచి అందమైన అమ్మాయిని చూశాను నాన్న. అమ్మాయా? అమ్మాయి ఏంటమ్మా? నీకు పెళ్లి చేయడానికిరా.
పెళ్ళా? ఉన్నట్టుండి ఇప్పుడేంటమ్మా? అవును మరి, ఇంకా చిన్న పిల్లోడు మరి. ఎవరో అమ్మాయిని చూశాను కదా, అమ్మాయి ఎలా ఉంటుందోనని భయపడుతున్నావేమో. నా కొడుక్కి ఎలాంటి అమ్మాయి సరిపోతుందో నాకు తెలీదా? లక్షణంగా ఉంది, నీకు తప్పకుండా నచ్చుతుంది. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. పంతులు గారికి మంచి రోజు చూడమని చెప్పాను. అందరం కలిసి అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడే అందమైన కల కంటే అమ్మాయి ఇలా నీళ్లు పోసిపోయిందేంటి? ఈరోజు ఎలాగైనా శ్రావణితో ప్రేమిస్తున్నానని చెప్పేయాలి. తర్వాత అమ్మని కన్విన్స్ చేయాలి. అమ్మ ఎలాగో ఒప్పుకుంటుంది, కానీ శ్రావణిని ఒప్పించడం ఎలా? ఎలా ఒప్పించాలి? నా కార్లో ఫోన్ ఎందుకు వదిలేసింది? ఎలాగైనా తన ఫోన్ తనకిచ్చేయాలి. కానీ ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలియదే. ఎలా? ఇందులో వాళ్ళ ఫ్రెండ్స్వో పేరెంట్స్వో ఫోన్ నంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చేద్దాం. పాస్వర్డ్ పెట్టిందా? ఈ ఫోన్కి పాస్వర్డ్ ఒకటి. ఆగు! నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు? అడగకుండా నా కారు ఎక్కావు, ఇప్పుడు ఏకంగా నా ఇంటికే వచ్చేసావా? మరి నా ఫోన్ తీసుకొస్తే రానా? నేనెక్కడ తీసుకొచ్చాను? నువ్వే నా కారులో వదిలేసావు. వదిలేస్తే పగలగొట్టేస్తావా? అయినా నీకెందుకంత కోపం? ఎవరిని పడితే వాళ్ళని కొట్టేస్తావు, ఏది పడితే అది పగలగొట్టేస్తావు. కోపం తగ్గుతుందని యోగా సెంటర్లో జాయిన్ చేస్తే అక్కడ వాళ్ళని కూడా కొట్టేసావంట. కొడతాను, నా ఇష్టం. నన్ను చూసి ఎవరైనా నవ్వితే అలాగే కొడతాను. కొడతావు. అడిగేవాళ్ళు లేక ఇంట్లో బాగా ముద్దు గారాబం ఎక్కువైపోయి ఇలా తయారయ్యావు. ఎదిగో, ఎక్కువ మాట్లాడుతున్నావు. నన్ను మా ఇంట్లో వాళ్ళని ఏమన్నా అంటే నీ ఫోన్ పగలు కొట్టేస్తాను. ఏది పగలగొట్టి చూద్దాం. నిజంగానే పగలు కొడతాను. పగలగొట్టి చూద్దాం.